చూడండి, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇక సజ్జనార్ నేతృత్వంలోకి వచ్చింది. అంటే ఆయన నేతృత్వంలో జరగబోతున్నది. ఇది ఒక సెన్సేషనల్, ప్రభుత్వం తీసుకున్న ఒక షాకింగ్ డెసిషన్ కింద కనిపిస్తున్నది. మొన్నటిదాకా ఆయన ఎవరు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది. సో ఆ టీంతో పాటు ఇంకొక 9 మంది సీనియర్ పోలీస్ అధికారులతో సిట్ను, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని మరింత బలోపేతం చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. తెలుస్తలేడు అని అంటున్నారు. మొన్న ఇదే ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది. అడుగున ఎస్ఐ మంచం ఇచ్చిరట, బయట నుంచి ఓన్లీ భోజనం పర్మిషన్ అయితే అన్ని పర్మిషన్స్ అన్నీ లోపలికి బయట నుంచే తెచ్చి ఇస్తున్నారట. అయితే ఇక్కడ విచారణలో జరిగింది ఏం జరుగుతున్నదంటే, ఎవరైతే ఇప్పుడు సిట్ అధికారులు ఉన్నారో ఆ ఏసీపీ కానీ మిగతా వాళ్ళంతా ఈ ప్రభాకర్ రావు కింద పనిచేసిన వాళ్ళే. సో దానివల్ల వాళ్ళు ఆ విచారణని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రెషర్ పెట్టి రకరకాల కోణాల్లో ఆయన్ని అడగడానికి వాళ్ళకి అది సరిపోట్లే కెపాసిటీ. మరి ఇప్పుడు సజ్జనార్ని అందుకే బరిలోకి దింపారన్నది ఒకటి వినబడుతున్నది. మరి సజ్జనార్ టీం మరింత విచారించి ప్రభాకర్ రావు వెనకాల ఎవరెవరు ఉన్నారో బయటకి తీసుకురాగలిగే అవకాశం ఉందా అన్నది చూడాలి. అయితే ఆయన కస్టడీ ముగిసింది ఆల్రెడీ నిన్నటితోనే. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుని అడగాల, కస్టడీకి ఇవ్వండి, సరిపోతలేదని నోరు తెరుస్తలేడని.